నమస్తే రజిత గారు. నమస్తే ఉష. టీనేజ్ వయసుకొచ్చిన ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఎటువంటి హైజీన్‌ని అలవాటు చేసుకోవాలి అంటారు? ఎందుకు అంటే ఇవాళ రేపు చాలా చూస్తూ ఉన్నాం మనం. ఆడపిల్లలు హైజీన్ గనుక మెయింటైన్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మీ వీడియోలో నేను చాలా సార్లు విన్నాను. ఇది హైజీన్ వల్ల వచ్చిన ఇబ్బంది. ఇదే గనక క్లియర్ ఉండుంటే మేబీ ఇంత ఎఫెక్ట్ అయ్యేది కాదు అని విన్నాను. సో హైజీన్ ఏ ఏ విషయాల్లో ఉండాలి అండ్ ఎక్కడెక్కడ తీసుకోవాల్సిన కేర్ అంటారు ఇది? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో ఇదేంటంటే మనము హైజీన్ అనే పదము ఇది మీరు అన్నట్టు హెల్త్ వైజ్ అయితే ఇక అసలు 100%. కానీ నిన్ను ఒక అవగాహన, ఒక మనిషి హైజీన్గా నీట్గా ఉంటే ఎలా రెస్పెక్ట్ చేయడం తెలియకుండానే వాళ్ళు ఏ హోదాలోనే ఉండనివ్వండి ఉష. ఎందుకు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి మంచిగా నీట్గా తయారయ్యి టాప్ టు బాటమ్ అట్లా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తే ఏం చేస్తారు మీరు? తెలియకుండా రెస్పెక్ట్ తెలియకుండా ఈ భావం వస్తుంది. అది అది ఎవరన్నా కానివ్వండి అది. సో ఆ ఒక భావం రావాలి అని అంటే ఒక ఆడపిల్లకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎందుకు హైజీన్ తోటి నీ యాటిట్యూడ్ కనిపిస్తుంది. నీ యాటిట్యూడ్ తోటి రెస్పెక్ట్, ఎవరు పడితే వాళ్ళు నీ ఎరినాలోకి ఒక ఆరా అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. బౌండరీ సెట్ అవుతుంది కరెక్ట్గా. సో ఆ ఆరాస్ ఏంటి, ఆ చక్రాస్ ఏంటి అనేది మనం డిసైడ్ చేస్తే మనకు బేసికల్గా ఫస్ట్ పిల్లలు వినంగానే అమ్మా అని ఏడ్చేది. తల్లిదండ్రులు అయితే నేను చెప్పానా, నేను చెప్పినయా మేడం చెప్తుంది అని మాత్రం గట్టిగా సౌండ్ పెట్టి వినిపించేవే. ఇది తల్లి ఎక్సైట్ అవుతుంది. ఎందుకు అంటే అంటే కామన్గా ఒక తల్లిగా మా ఇంట్లో జరిగేవి కూడా నేను కూతురుగా ఉన్నప్పుడు నాకు పడ్డవి కూడా. సో కాబట్టికే అవి నేను చెప్పదలుచుకున్నా. బట్ ఎంత చిలిపిగా ఎంత నవ్వుతూ మనం నొట్టిగా చెప్పుకున్నా చాలా ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేస్తాయి లైఫ్లో. ఏంటి అంటే ఫస్ట్ డైలీ షవర్ చేయడము. అమ్మా ఎంత దరిద్రంగా తయారైందంటే ఇప్పుడు ఉన్న కాలము, అసలు షవర్ 2-3 రోజులకి చేస్తాము అని సిగ్గు లేకుండా చాలా ఓపెన్గా చాలా గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. చాలా దరిద్రం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ నోట్. ఎందుకంటే అసలు నువ్వు రాత్రి పడుకున్న తర్వాత ప్రొద్దున లేచినప్పుడు ఆ వేసుకున్న బట్టలు ఏవైతుంటాయో అవే తెల్లవారి వేయకూడదు. ఎందుకంటే బోలెడన్ని టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి. సో కాబట్టికే మనం ఇమ్మీడియట్గా వాష్కి వేయాలి అనేది చెప్పుకునే ఒక కల్చర్ నుంచి అసలు బాడీని ఆ బట్టలతోటి అట్లాగే ఉంచి మళ్ళా తెల్లారి పడుకొని మళ్ళా తెల్లారి అవే అసలు అది అంతకంటే వరస్ట్ హైజీన్. ఒకవేళ పొరపాటున నువ్వు అలాంటి క్యాండిడేట్ అని నువ్వు పెళ్లి చూపులకు కానీ నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళయిన తర్వాత ఇమ్మీడియట్గా నీ హస్బెండ్కి తెలిస్తే ఫస్ట్ నీ మీద ఒక ఆ రిఫ్ట్ ఆఫ్ ఇంప్రెషన్ మాత్రం కిందికి, నువ్వు ఏమన్నా కింద పొర్లి వాళ్ళ హస్బెండ్ ఎన్నన్నా ప్రామిసులు చేయని, లేదు నేను అలా కాదు నాకేం తగ్గలేదని, అది మాత్రం జరగదు. ఈవెన్ దో ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ చెయ్యకపోయినా వాళ్ళు అలా చెప్పినప్పుడు ఒక రకమైన అని మాత్రం రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టికి చాలా ఇంపార్టెంట్ షవర్ తీసుకోవడం డైలీ. అలా కాకుండా ఓరల్ హైజీన్, బ్రషింగ్ కూడా చాలా తక్కువ టైంతో చేసుకుంటున్నాము. అంటే నేను కాన్షియస్గా ప్లాన్ చేసి అంత టైం చేసుకోవాలని చేసుకుంటాను కాబట్టికి అది ఎంత చెయ్యమో నాకు తెలుసు కాబట్టికి నేను ఇంత నొక్కి మరీ చెప్తున్నాను. సో కంపల్సరీ ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చక్కగా అంటే అన్ని డైరెక్షన్స్లో వాష్ చేసుకోవటము. ఎందుకంటే బ్యాక్టీరియా అక్కడ ఇప్పుడు మన అన్నము బయట పెట్టాము, మురిగిపోతుందా లేదా, బ్యాక్టీరియా జమ అవుతుందా లేదా, నీ పళ్ళల్లో కనుక ఏ పార్ట్లో కానీ ఇంత చిన్న ఫుడ్ కానీ ఏదైనా ఒక పార్టికల్ ఉండిపోయింది అంటే అది కనుక నీకు బ్యాక్టీరియాగా మారి వైరస్గా మారి నీకు ఒకనాడు తెలియకుండా నీకు ప్రాణాంతకమైన ఒక జబ్బుని క్రియేట్ చేయడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. అది ఎంత డేంజరో నీ పక్కన ఉన్న వాళ్ళు రోజువారీగా నీ స్మెల్కి నిన్ను చాలా ఆక్వర్డ్గా చూడడం, నీ స్వతహా స్మెల్ నీకు వచ్చినప్పుడు నీకు కూడా నచ్చకపోవడం జరుగుతాయి. కాబట్టి మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా హ్యాండ్ వాష్ ఈజ్ వెరీ వెరీ, కరోనా వచ్చినప్పుడు విపరీతమైన హ్యాండ్ వాష్ వీలైనంత తోలు ఊడేంత వరకు చేసుకున్నాము. మళ్ళా అదేంటి మన అదేదో అంటే బలవంత బ్రాహ్మణార్థం లాగా అప్పుడు చేశాము. మళ్ళీ ఇప్పుడు మానేయటం జరిగింది. కానీ బిఫోర్
ఎక్కువగా బయట నుంచి రావంగానే హ్యాండ్ వాష్ ఎస్పెషల్లీ. అండ్ భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవడం అనేది, అది కూడా రెప్యూటెడ్ మంచి శానిటైజర్స్, మంచి హ్యాండ్ వాష్, కెమికల్ ఫ్రీవి పెట్టుకుంటే మాత్రము. అండ్ మంచిగా మళ్ళీ మీరు పెట్టుకున్న తర్వాత కూడా రష్ చేయండి వాటర్ని ఎక్కువ, క్లీన్ వాటర్ తోటి. అది ఒక ఇంపార్టెంట్. అలా కాకుండా మెనిస్ట్రల్ సైకిల్ అంటే అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా అన్‌హైజీనిక్ ఉంటారు కొంతమంది. ఎక్కువగా పీరియడ్స్ శానిటరీ నాప్కిన్స్ చేంజ్ చేయటము, అండర్‌వేర్స్ చేంజ్ చేసుకోవటము చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యి, మనం మొన్న ఒక వీడియో కూడా చేసుకున్నాము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని. చాలా పెద్ద పెద్ద తర్వాత యూటిరస్ క్యాన్సర్, తర్వాత ఫైబ్రాయిడ్స్ రావడము, ఇలాంటివి అంటే మనకి ఏమి ఏర్పడదు. ఒక తెలియకుండానే చిన్నదే లోపల ఆ! జరగాల్సిన ఎఫెక్ట్ అంతే. జరుగుతుంది. చిన్నదే విషం, అది తెలియకుండానే ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, నువ్వు మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడో ఒక ఇంజెక్షన్ చిన్నప్పుడు ఇచ్చిన ఇంజెక్షను ఎందుకు నీకు ఫ్యూచర్‌లో నీకు ఒక అదేంటి పక్షవాతం రాకుండా, నాది పోలియో రాకుండా ఎలా పనిచేస్తుంది? సింపుల్. ఇది కూడా అంతే. ఒక చిన్నది ఏదైనా ఎళ్ళినా కూడా నీకు తెలియకుండా మాత్రం లోపలికెళ్ళడం జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ కేర్. అలా కాకుండా హెయిర్ కేర్. హెయిర్ కూడా పిల్లలు ఏంటంటే కోంబు చాలా తక్కువ చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లలు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే వీళ్ళున్న బిజీ లైఫ్‌లో హెయిర్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ ఆయిల్ క్రియేట్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువ క్రియేట్ అవ్వడం. ఆ డాండ్రఫ్ ఎక్కువ వచ్చే డాండ్రఫ్ అంతా మొఖం మీద పడి పుండ్లు అవ్వడము, స్కార్స్ అవ్వడము, అయ్యో! చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు. సో, ఇంతకు ముందు ఇప్పుడు మన చేతుల్లో, ఇప్పుడు నన్ను అడిగితే నా పిల్లల జుట్టు నా చేతుల్లో ఉన్నన్ని రోజులు ఎలాంటివి లేవు. ఎందుకంటే చక్కగా ఆయిల్ పెట్టి, మనం ఒక వారానికి 2 సార్లు శుభ్రంగా ఈ వేపాకో ఇలాంటియన్నీ పెట్టి నేను హెడ్ వాష్ చేసేదాన్ని. ఇంత పెద్ద జుట్టు ఉండేది. వాళ్ళ చేతికి వెళ్ళినాక 4 పూసలు తయారవుతాయి. కాపోతే మా పిల్లలు చాలా బాగా చూసుకొని, జుట్టు పెంచుకొని మరి నాకు చూపిస్తారు. చూడు ఇప్పుడు కూడా మేము పెంచుకున్నాము అని. సో, ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మేమంత కేర్ తీసుకున్నాము. వదిలేస్తే ఎలా అవుతది? ఉంటే కేర్ తీసుకుంటే ఎలా ఉంటదనేది ఇంపార్టెంట్. అలా కాకుండా నెయిల్ కేర్. నెయిల్ కేర్ సరే నువ్వు పెంచుకుంటావా, ఉంచుకుంటావా అది స్వతహాగా నీ స్టైల్‌కి సంబంధించిన విషయం. పెంచుకున్నా, ఉంచుకున్నా దాని లోపల డర్ట్ ఏదిని నీకు ఎంత ఓపికగా క్లీన్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు తెలియకుండా ఇక్కడ గీకి, ఇక్కడ నువ్వు హ్యాండ్ వాష్ చేసావు. నెయిల్‌లోకి పోతుంది కదా! నెయిల్‌లోకి పోతుంది. ఆ నెయిల్‌లోది నువ్వు అన్నం తిన్నప్పుడు వేడికి కరిగి మళ్ళా అది దాంట్లోకి పోయి, మళ్ళా నీ నోట్లోకి పోతుంది. సో, కాబట్టికే వెజిటేరియన్ వాళ్ళు, నాన్ వెజిటేరియన్ వాళ్ళు అందరూ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళు క్లీన్ చేసుకోకపోతే అందులో ఉన్న నాన్ వెజిటేరియన్ అప్పుడు మీరు నాన్ వెజిటేరియనే. సో, కాబట్టికే చాలా చక్కగా హైజీన్ మెయింటైన్ చేయడం. ఫీట్ ఎస్పెషల్లీ. పాదాలకు ఎంత నీట్‌గా ఉండాలంటే రాత్రి వీలైనంత వరకు బాగా వాష్ చేసి కొబ్బరి నూనె పెట్టుకున్నంత సుఖమైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆ క్రాక్స్ ఏమీ రాదు. ఆ క్రాక్స్ ఉంటే ఏమైతది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. 25 ఏళ్ల క్రితం నేను ఒకళ్ళ దగ్గర నుంచి విన్నాను. ఏంటంటే, అమ్మాయి పాదాలను చూసి పెళ్లి చూపుల్లో ఒప్పుకున్నాను అని. అంటే హైజీన్ గురించి. సో, అలా ఓసీడీ ఉన్నవాళ్ళు కాళ్ళు, చేతులు, మొహం అన్నీ చూస్తారు గాబట్టికి అది ఇంపార్టెంట్. అది పక్కన పెడితే ఫస్ట్ నీ లుక్ నీట్‌గా ఉంటుంది. సెకండ్ నీకు ఆ క్రాక్స్‌లోంచి పాదాల నుంచే డిసీజెస్ రావడం జరుగుతుంది. వార్మ్స్ ఏది ఉన్నా మన దీంట్లో అది ఖచ్చితంగా రావడం జరుగుతుంది గాబట్టికే మనకు పాదరక్షలు రామాయణంలో ఆ అడవిలలో తిరిగినప్పుడు తనకి రాకుండా ఉండడం కోసము ఇవి పాదరక్షలు చేయించడం జరిగింది. సో, అంత ఇంపార్టెంట్ కాబట్టికే చక్కగా వాటిని వాష్ చేసుకొని నైట్ బెడ్‌కి ఎక్కే ముందు వాష్ చేసుకొని చక్కగా ఏ కొబ్బరి నూనె, ఏ గ్లిజరినో చక్కటి మంచి క్రీమ్ ఏదన్నా పెట్టుకొని పడుకున్నట్టయితే నీట్‌గా ఉండడం జరుగుతుంది. అలాగే నువ్వు ఇంకా ఇంపార్టెంట్‌గా బట్టలు. ఇన్నర్ వేర్ రెగ్యులర్ చేంజ్, వీలైతే 2 టైమ్స్ చేంజ్ చేసినట్టయితే గనక వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా మంచి కంఫర్టబుల్ బట్టలు లూజ్‌గా వేసుకొనడము, కంఫర్టబుల్ బట్టలు, నీ బాడీకి సరిపోని బట్టలు వేసుకున్నట్టయితే బావుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫేషియల్ కేర్. ఫేషియల్ కేర్ అనంగానే ఫేషియల్ చేయించుకోమని పెద్ద పెద్ద కాస్ట్‌లీవి రుద్దమని కాదు. కాకపోతే ఏంటంటే ఫేస్‌ని ఖచ్చితంగా, అసలు పాతకాలం వాళ్ళని తీసుకున్నా కూడా ఖచ్చితంగా 2 సార్లు కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు టీనేజ్ పిల్లలు అదేంటో పొద్దున్నే బలవంతంగా అవుతదనుకుంటా. ఆ క్షణము ఆ డ్రెస్ ఏసుకొని ఎటన్నా కాలేజ్‌కెళ్ళేట వచ్చారా అంటే ఆ మొహానికి దిక్కు ఉండదు, మొక్కు ఉండదు. మళ్ళా తెల్లారి వరకు అది జిడ్డు గారుతూ ఉన్న. సో, వీళ్ళు బయట నుంచి పోయొచ్చిన మనకున్న పొల్యూషన్‌కి, మనకున్న టాక్సిన్స్‌కి, మనకున్న స్ట్రెస్‌కి బోలెడన్ని టాక్సిన్స్ రిలీజ్ అయ్యి, పోర్స్ అన్నీ క్లోజ్ అయ్యి, యాక్నీ రావడము, డాండ్రఫ్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టికి
ఫేషియల్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా తీసుకోవాలి మేడం అంటే, వీలైనంత వరకు ఫేస్‌ని చక్కగా సబ్బు కంటే ఫేస్ వాష్ ఒక మంచి ఏంటి మన కెమికల్ ఫ్రీ ఫేస్ వాషెస్ తీసుకొని, తర్వాత వీలైనంత వరకు ఇంట్లో టొమాటోనో, కీరానో, పచ్చిపాలో దాంతో కాస్త ఇలా ఒక నిమిషము వాష్ చేసుకొని, ఇది వాష్ చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నైట్ కూడా ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని, క్రీమ్స్ కంటే ఎక్కువ న్యాచురల్ పదార్థాలు ఒక నిమిషం రుద్దుకొని గనక మీరు పడుకున్నట్టయితే అసలు మీకు ఏ ఫేషియల్ అక్కర్లేదు. యాక్నే అనేది మీ దరిదాపుల్లో కూడా చేరదు. అలా కాకుండా ఇంకోటి ఏంటి అంటే సో ఏంటి అంటే డియోడ్రెంట్స్ అంటే నేను ఫ్యాన్సీగా అవన్నీ చెప్పను. మంచి కంపెనీ, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి బ్లాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, కాకపోతే మంచి స్మెల్. అన్నిటికంటే నన్ను అడిగితే అయితే మంచి సున్నిపిండి ప్రిపేర్ చేయించుకోను, లేకపోతే మంచి కొంచెం కెమికల్ ఫ్రీ సబ్బో, మంచి బాడీ వాషో ఏదన్నా ఒకటి మంచిది తీసుకొని మంచిగా స్నానం చేసి న్యాచురల్ ఏదైనా మీకు డియోడ్రెంట్స్ దొరికితే కనుక యూజ్ చేసినట్టయితే మంచి ఇంప్రెషన్, మీరు వర్క్ ప్లేస్లోకి పోయినా కాలేజ్కి పోయినా ఒక మంచి ఇంప్రెషన్ ఉండడం జరుగుతుంది. బట్ ఎంచుకోవడం సేఫ్గా ఎంచుకోండి. అలా అన్నీ ఒక ఎత్తు అయితే ఈ 10ది మాత్రం ఇంకో ఎత్తు. ఏంటి చెప్పుకోండి? ఐ థింక్ డైట్. టిక్. ఖచ్చితంగా కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే నేను అటు ఇటు తిరిగి అక్కడికే వస్తారు. మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో హెల్దీ డైట్ అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు హెల్దీ డైట్ తింటారో మీ ముఖ వర్చస్సు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ బిహేవియర్ కానీ ఇవన్నిటిని ప్రదర్శించేటట్టు చేస్తుంది. అందం, ఆరోగ్యం, మీ ప్రవర్తన అన్నీ ఆహారంతోటే ఉంటాయి కాబట్టికే మంచి ఆహారాన్ని, మేడం ఎప్పుడు ఇవన్నీ సోదే చెప్తారు బయట ఫుడ్ తినొద్దా అని, నా పిల్లలే నాతో గొడవ పెట్టుకుంటారు కాబట్టికే నేను ఒక తల్లిగా ఏం చెప్తానంటే వీక్లీ వన్స్ మ్యాక్సిమం 2 times తిని, మిగతా రోజులు మాత్రం ప్యూర్ మంచి హెల్దీ ఫుడ్ తినండి. అప్పుడు మీకు ఎంత మంచి పర్సనాలిటీ కానివ్వండి, మీ లోపల కానీ మానసికంగా ఎప్పుడైతే ఫుడ్ని నువ్వు స్టాప్ చేస్తావో, అంటే నీకు ఇట్లా ఇట్లా తిరిగిందంటే విపరీతమైన ఈ దోశ ఆ దోశ, ఇక్కడ పబ్బు, ఇక్కడ ఫుడ్డు, ఇక్కడ మిర్చి చాటు, ఇక్కడ సీతాఫలం, ఎన్ని వినిపిస్తున్నాయి, అన్నిటిని నిగ్రహించుకొని నువ్వు ఇంట్లోనిది ఒక మంచి డైట్ హెల్దీ ఫుడ్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా తింటావో, నీ మానసికమైన నిగ్రహమైన శక్తి ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ఫాస్ట్గా ఫాల్స్ ట్రాప్స్లో పడకుండా, అంటే చెడు వైపు వెళ్ళకుండా నువ్వు నిగ్రహించుకోవడానికి వెళ్ళడానికి ఆస్కారం అనిపిస్తుంది, కానీ మళ్ళా గెట్ బ్యాక్ అయ్యే నీకు ఒక శక్తిని మాత్రం హెల్దీ డైట్ని చూస్ చేసుకోవడం వల్ల కలిగే ఇన్నర్, అంటే దాని యొక్క రెసిపీకి వచ్చే పరిపూర్ణమైన నాకు ఇప్పుడు ఈ మంత్రం జరిగితే ఏమొస్తుంది, ఫలశ్రుతి అని అంటారు కదా, ఫలమే వస్తుంది అని అడిగేది అలవాటు ఉంది మనకి. సో దాంట్లో భాగంగా ఇది వస్తుంది. సో కాబట్టికి మీకు తెలియకుండానే మీరే మీ జీవితాన్ని చక్కబెట్టుకున్నట్టు. సో కాబట్టికి మంచి వెపన్స్ అయితే చెప్పాను. సో ధరించడం ఎవరు, ఎస్పెషల్లీ ఆడపిల్లలకే చెప్పాను. సో కాబట్టికే మీకు పెళ్ళికి కోసమే తయారవ్వు, పెళ్ళి కోసమే నీట్గా ఉండు అని చెప్పే మదర్స్లో కాదు, మీరు మీకు ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి, అందము ఖచ్చితంగా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కాబట్టికే ఖచ్చితంగా మీరు చక్కగా పోలికలు దేవుడిచ్చినాయి, రూపం దేవుడిచ్చింది, ఎత్తు దేవుడిచ్చింది, వెయిట్ మనం చేసుకున్నది. కాబట్టి నీ ఒక నువ్వు ఎప్పుడైతే నీట్గా కనిపిస్తావో అవన్నీ దిగదొడుపులే అవుతాయి. కాబట్టి వీటన్నిటిని మీరు ఒక ఆయుధంగా మార్చుకొని మీకున్న వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అన్నట్టుగా నిజంగా ఇవన్నీ ఒక వెపన్స్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడాను ఈ 10 ఏదైతే మీరు చెప్పారో అవి కనుక మళ్ళీ నోట్స్ చేసుకోగలిగితే దానికి మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.